అధ్యక్ష, ఈ దేశ విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు పక్కనున్నటువంటి అనేక మంది కుట్రదారులు దేశం మీద దాడి చేస్తున్నప్పుడు ఈ దేశం కోసం నిటారుగా నిలబడి తన ప్రాణాలని అర్పించినటువంటి గొప్ప భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ. ఆయన రక్తం కూడా ఈ దేశ భూమి పొరల్లో పారుతూ ఉంది అధ్యక్ష. అటువంటి మహానుభావులను పట్టుకొని ఏమిటి వాళ్ళని ప్రశ్నించే పరిస్థితులు నేను అడుగుతా ఉన్నాను. ఒక్క నాయకుడు మీ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ దేశాన్ని ఏలేటువంటి ఏ నాయకుడైనా ఈరోజు ఒక్క నాయకుడు ఈ దేశం కోసం ఒక చిన్న రక్తం అయినా చిందించారా? ఈ దేశం కోసం త్యాగం చేశారా? త్యాగం చేసినటువంటి వాళ్ళని నువ్వు పొగడపోయినా అవమానకరమైనటువంటి మాటలు నిండు సభలో మాత్రం మాట్లాడకూడదు. చరిత్ర మనల్ని గమనిస్తూనే ఉంటుంది, చరిత్ర చూస్తూనే ఉంటుంది. ఈ చరిత్రలో మనం ఈ రకంగా మాట్లాడిన వ్యక్తులుగా నిలిచిపోకూడదని నేను చాలా స్పష్టంగా మహేశ్వర్ రెడ్డి గారు లాంటి విఘ్నులకి, ముఖ్యంగా ఆయన లెఫ్టిస్ట్ పార్టీ నుంచి వచ్చారు అధ్యక్ష. వాళ్ళ కుటుంబ నేపథ్యం లెఫ్టిస్ట్ క్యాపిటలిస్ట్గా మారి ఈరోజు రైటిస్ట్గా మారి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారి మూలాలు మాత్రం డెఫినెట్గా ఆయన గుండెని తట్టి కొడితే డెఫినెట్గా ఆనాడు మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం గొప్ప చట్టం అని డెఫినెట్గా అతను మాట్లాడతాడు అధ్యక్ష. అతను ఆత్మను అతను ప్రశ్నించుకోవాలని నేను స్పష్టంగా ఈ సభ ద్వారా వారి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సభలో ఉన్నటువంటి మనందరం సరే బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుపేద ప్రజల కోసం మాట్లాడాల్సినటువంటి ఈ అంశాన్ని గాలికి వదిలేసి కేవలం రాజకీయ అవసరాల కోసం లేకపోతే వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి అవసరాల కోసం సభను వదిలిపెట్టి, పేదలను వదిలిపెట్టి, తెలంగాణ ప్రజలను వదిలిపెట్టి వాళ్ళ సభ వదిలిపెట్టి బయటికి పోయారు. ఈరోజు నేను చింతిస్తూ ఉన్నాను. అటువంటి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఈ సభలో ఉన్నందుకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధి హామీ పథకం పొందేటువంటి లబ్ధిదారుడు అందరూ ఈరోజు మౌనంగా రోధిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు సభలో మా గురించి ఏం మాట్లాడతారు? దయచేసి బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా, నాయకులుగా ఈ చట్టాన్ని పక్క రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు ఒక తీర్మానం చేశాయి, ఏకగ్రీవ తీర్మానం చేశాయి అధ్యక్ష. ఈ చట్టాన్ని మార్చవద్దు, పాత చట్టం ఎట్లాగా ఉందో అట్లాగే ఉండాలని చెప్పి ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది. చివరికి పంజాబ్ లాంటి రాష్ట్రంలో కూడా పంపించాయి, కర్ణాటక కూడా పంపించిందని అనుకుంటున్నాను నేను. మనం కూడా ఏకగ్రీవంగా ఈ రాష్ట్రంలో అటువంటి తీర్మానం చేసి ఈ చట్టాన్ని కాపాడదాం, పేదల పక్షాన నిలబడదామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ అర్థం చేసుకుని చట్టం గురించి సౌహృదయంతో సహకరించవలసిందిగా మిత్రులందరినీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం, ధన్యవాదాలు.